ఏంటంటే ఏదో అక్కడ కూడా ఏదో కుమ్మక్కు చేసి ఉంటారు. సో ఇప్పుడు ఈ వ్యవహారాల నుంచి తప్పించుకోవడానికి నరికేస్తా ఉన్నారు, బెదిరించడానికి ట్రై చేశారు. ఒక టైంలో అసలు మీరు అధికారంలో ఉన్నారో వాళ్ళ అధికారంలో ఉన్నారో అర్థం కాలేదు జనాలకి, అంతలా బెదిరించారు. అది వర్కౌట్ కాలేదు. సో ఇక ఇప్పుడు మాటల యుద్ధానికి దిగారు. ఐ నో అది కూడా ఏం వర్కౌట్ కాదు, కానీ ఏదో ఆ ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవాలిగా వాళ్ళు కూడా. సార్ మీకు ముందుగా మీకు సోదరి శిరీష్ గారికి, పార్సారథి గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే. ఈ జరిగిన పరిణామాలన్నీ ఏంటంటే, ఇవాళ రెడ్ బుక్ అనేది లోకేష్ గారు ఆ రోజు అన్నది ఏంటంటే, ఎవరైతే అధికారులు అత్యుత్తమైన యాక్షన్ చేశారో, రాజకీయాల్లో ఇది తప్పు అనుకోండి, అధికారులు అసలు ఏమి లేకుండా వాళ్ళు ఏం చెప్తే అదే చట్టం చేసి పరిపాలన చేశారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటాం అన్న మాటకి ఈ రోజు దాన్ని అడ్డపెట్టి అరెస్టులు చేస్తున్నాం అనేది చూసారా? ఇవన్నీ వీళ్ళు చేసే నేరాలు ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారు కాబట్టి ముందే ఒక అలర తీసుకొచ్చి ప్రజల్లో ప్రణాళికాబద్ధంగా, ఇప్పుడు నేను ఉన్నానండి, నేను జనసేన పార్టీ ఎమ్మెల్యేని, శిరీష్ గారు ఉన్నారు, ఆవిడ తెలుగుదేశం ఎమ్మెల్యే, పార్సారథి గారు ఉన్నారు, ఆయన బీజేపీ ఎమ్మెల్యే. ఎక్కడ ఏ ఎమ్మెల్యే ఉంటే ఆ పార్టీలో పార్టీ నాయకుల్ని లేకపోతే మమ్మల్ని తిట్టించడం అనేది ఒక స్ట్రాటజీగా పెట్టి గడిచిన ఒక నెల రోజుల నుంచి మీరు చూసారు లేదు. జక్కంపూడి రాజా గారు ఏమో రాజమండ్రిలోను, తాడేపూడిలో కొట్టుసచ్చినాను, లేకపోతే శిరీష్ గారి మీద అక్కడున్న పరిస్థితులతోనూ అలాగా ఒక ప్లాన్ పై ఇరిటేట్ చేసేలాగా, అంటే లేనివన్నీ మాట్లాడేలాగా. ఇవాళ ఓడిపోయినప్పుడు, మేము ఓడిపోయినప్పుడు మమ్మల్ని తిట్టి మేము గెలిచిన తర్వాత కూడా మేము తిట్లు భరించలేని పరిస్థితిలో సంవత్సరం గడిపాం సార్. నిజంగా చెప్పాలంటే మాలాంటి వాళ్ళు చాలా కష్టంగా ఉంది. రాజకీయాల్లో ఉండడం అనేది అవసరమా మనకి తీసుకొచ్చారు అన్నమాట. ఏంటంటే గాలినా కొడుకులు అంటే అప్పుడే గట్టిగా ఉండాలి అంటే వాళ్ళ ప్లాన్ అదే కదా. నేను ఎవరు ప్రతిఘటించడం లేకపోయినా ఫస్ట్ నేను అంటే అందరి మీద నేను రియాక్షన్ అయితే నాది ఉంటుంది సార్. మీరు చూడండి కావాలంటే నేనే ఫస్ట్ దాని మీద రెస్పాండ్ అయ్యాను. మా ఎమ్మెల్యేలు ఎవరో పడ్డారు, ఎందుకంటే ఈ అమ్మాయితో ఎలా మాట్లాడాలో, అసలు ఏం మాట్లాడుతుంది, ఇది తప్పో కదా అనేది అర్థం లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఆ మాట కానీ కోమలోకి వెళ్ళిపోయారు అందరూ. ఏంటి ఇంత ఇలా బరి తెగించి మాట్లాడుతూ ఉంది, గాలినా కొడుకులు అంటా ఉంది. అంటే మేమంతా పిల్లలు ఉండి ఆవిడకి మమ్మల్ని అందరినీ పెంచిందా, లేకపోతే మేము ఎవరు పుట్టాం, అసలు ఏంటండి ఎంత పెద్ద మాట అండి అది. అసలు ఆ మాట మాట్లాడితే మాకేం మాట్లాడాలో అసలు అర్థం అవ్వలేదన్నమాట. ఈ అమ్మాయి కౌంటర్ ఇవ్వాలా వద్దని కూడా మేము ఆలోచన చేసాం. మాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు. మా ఇంట్లో మనవరాలు తీసుకెళ్లి వీడియో, మా మనవరాలు పడుకుంటే వీడియో తీసి ఎస్పీకి చూపించారు సార్ పోలీసులు. అలాంటి ఓవరాక్షన్ చేశారు. మేము ఎప్పుడైనా గడిచిన సంవత్సర కాలంలో ఎవరైనా ఇబ్బంది పెట్టేవారు, ఏ వైసీపీ నాయకులను ఇబ్బంది పెట్టేవారు. ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అవుతున్నారో వీళ్ళందరూ కూడా ఇదివరకు తప్పులు చేసిన వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు. సుమా జనానికి మేము చెప్పదలుచుకున్నాం అదే. ఈ రెడ్ బుక్ అనే ముసుగులో వీళ్ళంతా తప్పించుకోవడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఇప్పుడుదండి ఉమ్మడి రాష్ట్రం ఉండగా ఆ రోజు పెట్టిన ఈడీ కేసులు అన్ని కూడా ఆ రోజు, కానీ ఈ రోజు అరెస్ట్ అయ్యే కేసులు ఇంకా వేరే సెక్షన్లు యాడ్ అయ్యాయి. కానీ ఆయన ఏం చెప్తారంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు కాబట్టి, మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశాం కాబట్టి కక్షతో నింపుకొని అరెస్ట్ చేసి ప్రయత్నం చేస్తారని చెప్తున్నాడు. కానీ నేను లిక్కర్ అమ్మాను, నేను ఇసుక అమ్మాను, నేను మైనింగ్ అమ్మాను ఆయన ఒప్పుకోడు కదండి. మరి ఆ లేకుండా మాట్లాడతాడు ఆయన. మమ్మల్ని చంద్రబాబు గారు ఎలా చేశాడు, చంద్రబాబు అంటాడు, పవన్ కళ్యాణ్ అంటాడు, వాళ్ళంటే అతనంటే అన్నాడు, ఈవిడంటది పవన్ కళ్యాణ్. ఏంటి పవన్ కళ్యాణ్, నేను పవన్ గొప్పోడువా, లేకపోతే చంద్రబాబు ఏంటి మాజీ ముఖ్య సిగ్గులేదా నీకు, ఏం మాట్లాడుతుందండి. మేము కూడా మాట్లాడగలం, నేను కూడా తిట్టించగలం, మా దగ్గర కూడా ఉంటారు కదా జనం. కానీ ఎంతవరకు సంస్కారం అండి. ఈ పార్టీల్లో కొనసాగుతున్న వాళ్ళందరూ కూడా సంస్కారవంతులు కాబట్టి బయట ఈ రోజు వరకు చెప్పాలండి. లేకపోతే మాట్లాడిన ప్రతి మాటకి మా దగ్గర ఆన్సర్ ఉంది. వాళ్ళు అన్నారు కదా, మీకు 4 సంవత్సరాలు మీ సంగతి చూస్తామని, 24 గంటలు మీ సంగతి చూస్తామని మేము కూడా అంటే అది ఏంటండి. కుక్కలు అరుస్తా పిచ్చి కుక్కలు మురిగితే సమాధానం చెప్పుకుంటూ వెళ్తే మనం కూడా కుక్కల పిచ్చోళ్ళు అయిపోతాం. ఇప్పుడు వాళ్ళ అలాంటి ఇరిటేషన్ డైలాగ్ తీసుకొస్తున్నారు. అంటే మమ్మల్ని ఏం చేయమని మీరు అంటే 4 సంవత్సరాల దాకా వెయిట్ చేస్తే రేపు నుంచి మీరు చేసేయమని అవ్వాలి. కన్ను కొడితే కన్ను సైగతో పంపించేయాలంట. పేరు నాని మాట్లాడుతూ ఉన్నాడు, అంబటి రాంబాబు మాట్లాడతాడు, జక్కంపూడి రాజా మాట్లాడతాడు. ఎక్కడున్నారండి వీళ్ళు? మీరు అబ్జర్వ్ చేస్తే శ్రీనివాస్ గారు, వీళ్ళు ఎవరో కనిపించట్లా ఒక వారం 10 రోజులుగా, గమనించారా? తిరుగుబాటు స్టార్ట్ అయితే ఎవరు కనపడరండి. మన ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడాలా, సిగ్గుపడవలసిన అవసరమే ఉంది. మనం తప్పు చేయనప్పుడు మనందరూ కూడా మనం కూడా మన వాయిస్ వినిపించాలి. ప్రజలు నిజం అనుకుంటారు. 1-10 సార్లు మాట్లాడి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ మీడియాని అలర్ట్ చేశాడు. దాన్ని మనం ఎప్పుడు ప్రతిఘటించవలసిందే. మనం కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ, నేనైతే ఒకటే చెప్తాను, కూటమిలో ఎమ్మెల్యేలందరూ వారానికి ఒక 2 చేసి ప్రెస్ మీట్ పెట్టించాలి సార్. ఒక తెలుగుదేశం పార్టీ పెట్టకూడదు, ఒక జనసేన పెట్టకూడదు, బీజేపీ పెట్టకూడదు. మన కూటమి ప్రభుత్వానికి ఓట్లేసారు ఇక్కడ. ఇది ఏ పార్టీ అయినా అవునండి, మనందరూ చెప్పింది అదే. ఇప్పుడు మీ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎలా అయితే ఇక్కడ మన చర్చలో మాట్లాడుతున్నారో
అలాగే అంశాల వారికి కూడా 3 పార్టీల ఎమ్మెల్యేలు కూర్చుని మాట్లాడాలి. డెఫినెట్ గా లేకపోతే జిల్లా ఉంటే జిల్లా స్థాయిలోను. అంతే, అది ఎక్కడొస్తే అక్కడ. ఎందుకంటే ముఖ్యమంత్రి పదే పదే చెప్తోంది ఏంటి, మనం చేసిన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళండి, మంత్రులు తిరగండి, ఎమ్మెల్యేలు తిరిగి చెప్పండి. ఎందుకంటే ఏమీ చేయట్లేదని ఇప్పటికీ విషం కక్కుతూ, ఇంకా అమరావతిని చంపేద్దామని ప్రయత్నం చేస్తూ, అక్కడ మహిళలను అవమానిస్తూ ఇవన్నీ చేస్తున్నప్పుడు దానికి స్ట్రాంగ్ కౌంటర్ వెళ్ళకపోతే అది కూడా ప్రజలకు నచ్చదు ఒక దశ దాటిన తర్వాత. చేసిందంతా ప్రజలకు తెలుసు, మనం చెప్పగా అన్ని గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడంటే మన గొప్పతనం కాదండి, అతను అసమర్థత ప్రజలు ఎక్కడ నెగ్గుతాడో ఇటు మళ్ళీ ఇతను నెగ్గితే ఈ రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుందని భయపడి ఒక ఓటుకి 3 లక్షలు ఖర్చు పెట్టి యుఎస్ నుంచి వచ్చి ఓట్లు వేసిన వాడు అందరూ నాకు తెలుసు సార్. అంటే అతని మీద జీవితంలో మళ్ళీ అతను ముఖ్యమంత్రి రాష్ట్రానికి కావడం అనేది నా ఉద్దేశం. స్ట్రాంగ్ గా చెప్తున్నాను నేను. అతను ఏదో నేను వస్తాను మీ సంగతి చూస్తాను అంటే దేనికి వస్తావు, దేనికి వేస్తారు రోడ్లు లెక్కను అమ్మేసుకో, మళ్ళీ ఎవరినైనా ఉంటే ఎస్సీ సోదరుల్ని రోడ్డు మీద పెట్టి కొట్టించేయి, లేదా వాళ్ళని చంపేసి ఎమ్మెల్సీ ఇంటిగా డెలివరీ చేయి, లేకపోతే ఇలాంటి బంగ్లాలో దేశం అంతా కట్టు